చెప్పాలి కదా. మచిలీపట్నం ఎందుకు పనికిరాదు, విజయవాడ ఎందుకు పనికిరాదు, గుంటూరు వేస్ట్ అని చెప్పాలిగా. చెప్పకపోగా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పాడు, ఎప్పుడో ఉంది మా సిఆర్డీఏలో అని చెప్పారు. ఇదిగో సిఆర్డీలో మీరు ఎప్పుడో ఉంది. ఎప్పుడు ఇది జీవో? 30/12/2014, 30/12/2014, జీవో నెంబరు 253. ఎప్పుడో ఉంది. ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జీకొండూరు, కంచిచెర్ల, వీరులపాడు, పార్ట్ ఆఫ్ పెనుగంచిపోలు, పార్ట్ ఆఫ్ నందిగామ, పార్ట్ ఆఫ్ చంద్రలపాడు, పార్ట్ ఆఫ్ మైలవరం, ఆగిరిపల్లి, పార్ట్ ఆఫ్ బాపులపాడు, పార్ట్ ఆఫ్ నూజివీడు, పావిడి మొక్కల, పార్ట్ ఆఫ్ మొవ్వ, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, ఇవన్నీ రాశారు 2014లో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిజంగా మమ్మల్ని వదిలేశారులేండి, మా ఊరు మచిలీపట్నాన్ని తీసేశారనుకోండి, మీ రాజధానిలో, మీ సిఆర్డీఏలో మచిలీపట్నాన్ని తీసి పీకేశారు, మేము లేవు, పామరు దాకా పెట్టుకున్నారు, మీకు కావాల్సింది, మేము అక్కర్లా. మీ సిఆర్డీఏలో అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కదా, మరి ఈ ఊళ్ళకి ఎందుకు చేయలేదు అంటున్నా. 2014 నుంచి ఇవాళ 2026, 8 ఏళ్ళు అయింది కదా. 8 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పంగానే వెంటనే ఆర్వీఎస్ వాళ్ళని దేశం మీద వదిలారు. తెలుసా పోనీ ఆర్వీ అసోసియేట్స్ ఎవడో? తెలీదా? ఇప్పుడు కొత్తగా వీళ్ళని పంపించి గుడివాడకి అంటే ఆల్రెడీ పాత మున్సిపాలిటీలకి మాస్టర్ ప్లాన్ ఓకే. ఈ మండలాలకి విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, ఈ మండలాలన్నిటికీ మీరు పంపించి ఆర్వీ అసోసియేట్స్ని పంపించి ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ మొదలుపెట్టించారా? మొదలు పెట్టలేదా? అంటే భయం, మావిగన్ భయం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కదా. పార్ట్ ఆఫ్ నూజివీడి మండలం ఎందుకు వెళ్ళారు? పౌడి మొక్కల మండలం ఎందుకు వెళ్ళారు? ఆర్వీ అసోసియేట్స్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? చల్లపల్లి మండలంలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? ఘంటసాలలో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పామర్లో పార్టీకి ఎందుకు వెళ్ళారు? పెదపార్పూడి మండలానికి ఎందుకు వెళ్ళారు ఆర్వీ అసోసియేట్స్ వాళ్ళు? ఈ మండలాలన్నీ తిరిగి ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారంట.